వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క పితృదేవుళ్ళు ఈ 5 విషయాలు మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి అని చెప్తున్నారు. ఏంటా 5 విషయాలు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను. ప్లీజ్ చెప్పండి వ్యూయర్స్, మన కలెక్టివ్ యొక్క పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకున్న టాప్ 5 మెసేజెస్ ఏమిటి? టాప్ 5 మెసేజెస్ ఏమిటి? మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ వర్క్కి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి రివార్డ్స్ తీసుకుంటారు అని చెప్తున్నారండి. మీరు ఏదైతే టాపిక్ గురించి నేర్చుకోవాలో ఆ టాపిక్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి. లెర్నింగ్ ఆల్ దేర్ ఈజ్ టు నో అబౌట్ ఈ టాపిక్. ఒక టాపిక్ గురించి ఎంతైతే రీసెర్చ్ చేయగలుగుతారో అంతా రీసెర్చ్ చేయండి, దాని గురించి ఫుల్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి అని చెప్తున్నారు. అండ్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ అంటే ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఏదైతే తెలియనప్పుడు కొత్తగా ఎలా నేర్చుకున్నారో అదే విధంగా నేర్చుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనం ఒకసారే కదా నేర్చుకున్నది, సో తర్వాత అది లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంజాయింగ్ లైఫ్ లిటిల్ లగ్జరియస్. కొంచెం టైం అనేది అలోన్గా స్పెండ్ చేయండి. సో చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, మీరు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మీద మీకు క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకోగలుగుతారంట. మీకంటూ ఓన్ ఇన్కమ్ లేదా ఓన్ పాత్, ఓన్ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. మీకంటూ మీరు వేరే మీద డిపెండ్ అవ్వకుండా మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు అని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ మోస్ట్ పీపుల్స్ ఎర్న్ చేస్తున్నారు. అండ్ రిమైన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎర్న్ చేస్తారు. ఆ క్యాపబిలిటీ మీకు ఉంది. లెర్న్ చేయండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, త్వరలోనే సెలబ్రేట్ చేసుకుంటారంటండి. అండ్ అది వెడ్డింగ్ కావచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ పార్టీ కావచ్చు, బర్త్డే అనౌన్స్మెంట్ కావచ్చు. అండ్ ఏంటంటే మోర్ ఫన్, చాలా ఫన్నీగా టైంని స్పెండ్ చేస్తారంట. త్వరలోనే మీకు ఇన్విటేషన్ కూడా వస్తుంది పార్టీకి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, అది ఫ్యామిలీ ఫంక్షన్ కావచ్చు, పార్టీ కావచ్చు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, చెప్పండి డివైన్స్, మనకు కలెక్టివ్కి వాళ్ళ పితృదేవుళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అండ్ ఏదైతే రిలేషన్షిప్ విషయంలో మీరు ఇష్యూగా ఫీల్ అవుతున్నారో అది ఇంకా గ్రో అవుతుంది, ఓకేనా. అండ్ ఫర్గ్యూనెస్ అనేది మ్యాటర్స్ అండి. అండ్ మీ కంట్రోల్లో లేనిది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఫర్గ్యూ చేసేసి మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారు. పాజిటివ్ రిజల్యూషన్ అనేది పక్కా. ఏదైతే ప్రజెంట్ గందరగోళంగా ఉందో ఆ సిచ్యువేషన్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ గొడవ అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా ఎండింగ్ వచ్చేసరికి మీకు ఫేవర్గానే మారుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు అని చెప్తున్నారండి, ఓకేనా. అండ్ ఎక్స్పెక్ట్ ఇన్ ద వరస్ట్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్. స్లీప్లెస్ నైట్స్ గడిపే సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అవ్వద్దు, ఓవర్ బర్డెన్ అవ్వద్దు, వర్క్స్ని షేర్ చేసుకోండి. అలాగే అన్నెసెసరీ థింగ్స్ని, పాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. అండ్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అదేది కూడా మీకు మించింది అయితే కాదు. అండ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. మీరు ఎంతైతే స్ట్రాంగ్గా ఉండాలో అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో మీ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ గురించి ఆలోచించండి, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్, మూన్ గాడ్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ ప్రపంచానికి మీరేంటి అని చూపించే టైం వచ్చేసింది అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. మీకు ఏది ముఖ్యం అండ్ ఏది ఫస్ట్ చేయాలి అనేది ఆలోచించుకోండి. అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా ముఖ్యం అని చెప్తున్నారు. మీరు ఏదైతే డ్రీమ్ చేయాలి, ఏదైతే అచీవ్ చేయాలి అని డ్రీమ్గా పెట్టుకున్నారో దానికి సంబంధించి ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఏంటి అంటే, ఈ వర్క్ అవుతుంది, ఈ రోజు నుంచి చేసేద్దాం, రేపు పొద్దున ఎంత చేసేద్దాం అన్నట్టుగా కాకుండా, సో ప్రాక్టికల్గా ఎంతైతే చేయగలమో టైమర్ పెట్టుకొని ఒకసారి చూసుకుంటే మనకు టైం తెలిసిపోతుంది. ఎవరికి ఇంత టైం పడుతుంది, కుకింగ్కి ఎంత టైం పడుతుంది, లేదా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఈ విధంగా మీకు ఒక టైమింగ్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ డేలో ఇన్ని చేయగలను, ఈ డేలో ఇన్ని చేయగలను. ఓవర్ స్ట్రెస్ కాకుండా, ఓవర్ బర్డెన్ కాకుండా మీరు ఎంతైతే చేయగలరో అది ప్రాక్టికల్గా అది మాత్రమే ఎత్తుకోండి. ఏం పర్లేదు, కంటిన్యూగా చేయండి, ఓకేనా.
పర్సనల్ ఇష్యూస్ రీచ్ చేస్తే రిజల్యూషన్ అంటే పర్సనల్ ఇష్యూస్ చాలా మటుకు కూడా ఎండింగ్ వచ్చేసినాయి. సో దాని గురించి ఎమోషనల్గా ఎక్కువగా డ్రైన్ అవ్వద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్తున్నారు. మీరు ఏదైతే డివైన్ అడిగారో, ఏదైతే ఆన్సర్స్ కోసం చూస్తున్నారో, ఎవరు చేస్తున్నారు ఏంటి లేదా ఎప్పుడు వస్తుంది, ఈ విధంగా మీరు అడిగిన అడిగిన అన్ని క్వశ్చన్స్కి త్వరలోనే ఆన్సర్స్ వస్తున్నాయంట. సో స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తున్నారండి ఏంజల్స్. ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు అంటున్నారు. అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్, మీకు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అంటే అడగండి. అండ్ ఏది కరెక్ట్ కాదు ఏంజల్? కరెక్ట్ కాదన్నారు కదా, ఏది కరెక్ట్ కాదు? ఫ్యామిలీకి సంబంధించి ఎస్, పాస్ట్ పర్సన్స్ విషయంలో, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ విషయంలో మీరు ఏదైతే రిజల్యూషన్ అనుకున్నారో అది కరెక్ట్ కాదు. ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు అనేది కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత వర్క్ చేసినా మీకు రావాల్సినవి రాకుండా ఆపలేరు. మీకు జరగాల్సిన వెడ్డింగ్ కావచ్చు, గుడ్ న్యూస్ కావచ్చు, దాన్ని ఆపలేరు. ఎందుకంటే మీ డివైనే క్లియర్గా మీ గాడ్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ గాడ్ వాళ్ళని కొట్టి పడేశారండి, పక్కకు గెంటేశారు. ఇంక ఈ విషయాల్లో అసలు మీకు రావాల్సిన విషయాల్లో కానీ మ్యారేజ్ వెడ్డింగ్ విషయాల్లో కానీ ఎవ్వరు కూడా తల దూర్చలేరు, జరగాల్సింది ఆపలేరు, అందులో ఎలాంటి డౌట్ లేదండి. అండ్ పాస్ట్ పర్సన్స్ ఎవ్వరు కూడా మీకు రావాల్సిన మనీని దేనిని కూడా ఆపలేరు. సో మీరు వాళ్ళ గురించి ఆలోచించడం శుద్ధ దండగా పక్కకు వదిలేయండి అని చెప్తున్నారండి ఏంజల్స్. ఒరకిల్స్ ద్వారా చూద్దాం మన కలెక్టివ్కి వాళ్ళ పితృదేవులు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారు. లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారంట. అండ్ మిమ్మల్ని ఆపడానికి ఫ్రీజెస్ ప్లస్ చేస్తున్నారంట. అండ్ ఫింగర్ ప్రింట్స్ ఓటీపీ స్కామ్స్ జరిగే అవకాశం ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ 1998 అండ్ 1974. సో ఓటీపీలు ఎవరికి షేర్ చేయొద్దు. అండ్ టీ తాగేవాళ్ళు, రెగ్యులర్గా బయట తాగేవాళ్ళు ప్లేసెస్ మారుస్తూ ఉండండి, ఎందుకంటే టీ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. 7 మెంబర్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. దేర్ కర్మ ఈజ్ కరెంట్లీ పేయింగ్ ఆఫ్ సూపర్. ప్రజెంట్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా కర్మ అనేది అనుభవిస్తున్నారు అని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ కొంతమంది స్మాల్ పీపుల్స్ ఏంటంటే రూమర్స్ చెప్తున్నారంటే మీ గురించి, అలాగే మీకు పెయిన్స్ సెండ్ చేయాలని, బాడీ పెయిన్స్ వచ్చేలా చేయడం, అలాగే ఫీల్ బ్యాడ్ అయ్యేలా చేయడం లాంటివి చేస్తున్నారంటే కర్మ అనేది రియాలండి. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొద్దీ అంతకు మించి అనుభవిస్తారు. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాప్ వెయ్యలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఒకరిని మిమ్మల్ని సాడ్ కూడా చేయలేరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు ఏదైతే విక్టరీ సాధిస్తారో అది చూసి వాళ్ళు జలస్గా ఫీల్ అవుతున్నారనమాట మీరు చేస్తున్న పనిని. వాళ్ళు ఎవరికి న్యూ బిగినింగే లేదండి అసలు. మీరు అనుకుంటుంది కరెక్ట్ అని ఏంజల్స్ చెప్తున్నారు. మీరు చేస్తున్న వర్క్కి సంబంధించి నిలబడకుండా చేయాలనుకుంటున్నారో అది చేయలేరని ఏంజల్స్ చెప్తున్నారు. వాళ్ళు అనుకుంది జరగదు. వాళ్ళు అనుకుంది జరగదు. ఎవరైతే మీ విషయంలో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో వాళ్ళ పరిస్థితి తలకిందులు అయిపోతుందని ఏంజల్స్ చెప్తున్నారు. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.